దూరంగా ఉండగలమేమో కానీ దూరం అయితే తట్టుకోలేని ఎమోషన్ లవ్. ఎంత వేగవంతమైన పక్షి అయినా పంజరంలో ఉంచి పెంచితే తన రెక్కల బలాన్ని కోల్పోతుంది. ప్రేమ హై వోల్టేజ్ కరెంట్ లాంటిది. సరిగ్గా కనెక్ట్ అయితే వెలుగునిస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే ప్రాణం తీస్తుంది. ఫ్యామిలీ దగ్గర లేదు ఫ్రీడమ్, ఫ్రెండ్స్ దగ్గర వెతుక్కుంటాం. కానీ ఆ ఫ్రెండ్సే మోసం చేస్తే ఇఫ్ లవ్ కాస్ట్ మై లైఫ్ ఐఎమ్ రెడీ టు డై. గుడ్ బై టు దిస్ ఫేక్ వరల్డ్, గుడ్ బై టు దిస్ ఫేక్ వరల్డ్, గుడ్ బై టు దిస్ ఫేక్ వరల్డ్. హలో తమ్ముళ్ళు, ఇలా రండి. వెల్కమ్ గైస్, ఏ వెరీ హ్యాపీ డెత్ డే టు యూ. భయపడకండి, మీరిప్పుడే చనిపోయారు. నేను మీ యమదూతని. అంటే ఏంటి, పాత సినిమాలో లాగా పెద్ద కొమ్ములు వేసుకుని పెద్ద దున్నపోతు మీద పెద్ద పెద్ద గెటప్పులతో రావాలా? మేము కూడా అప్డేట్ అయ్యాం. ఎందుకు చచ్చారు? మా నాన్న నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. నమ్మిన ఫ్రెండ్సే మోసం చేసి చనిపోయేలా చేశారు. నేను హేమంత్. నన్ను ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసి వెళ్ళిపోయింది. మీకు ఇంకా 5 minutes టైం ఉంది కదా. మీకు ఎలాగో టైం ఉంది కదా, ఏం చేద్దాం? ఇగో మీ లాస్ట్ డే లైఫ్ మీకు చూపిస్తాం. కాకపోతే అందులో ట్రాజడీలు నా వల్ల కాదు. ఇద్దరికి కామన్గా ఏదో ఒకటి జరిగి ఉండాలి. అది మీకు చూపిస్తాను, ఓకేనా? రే వాడు వచ్చాడు రా. ఇది కొంచెం రిస్క్తో కూడిన మ్యాటర్ రా. రిస్క్ లేకపోతే మనం చేయం కదరా, పద. రే రా, ఫోన్ చేసి రమ్మన్నావు కదరా. ఎవడ్రా నువ్వు? చూసుకుందా నువ్వు? ఎవడ్రా నువ్వు? నా మీద ఏం చేస్తున్నావురా? ఎవరు రమ్మన్నారా నిన్ను? అసలు ఎవడ్రా నువ్వు? ఎందుకు రమ్మన్నావు? నా బ్యాగ్ ఆగరా రే. రేయ్ వాడిని ఈ బండి వేసుకోబోతుంది. దొంగరాయరా. హలో బ్రదర్, ఆమె మ్యూజిషియన్. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, తెలుసా మీకు? సో వాట్? 1 minute, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో బ్రో, ఎక్స్క్యూజ్ మీ, ఇటు రా ఒకసారి. ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేశాను, అది నువ్వు దూరంగా ఉండి నీ మొబైల్లో వీడియో తీయాలి, ఓకే? నీ దగ్గర ఒక కాయిన్ అంటే ఇవ్వు, త్వరగా త్వరగా. మ్యాజిక్ చూడు, విసిరేసాను, లేదు చూడు. ఇలాంటివి చాలా చూసాం బ్రదర్, పెద్దగా ట్రై చేయండి. సరే, ఇంకోటి చేస్తా. మీ మొబైల్ ఒకసారి ఇస్తారా? ఇదిగో తీసుకోండి. ఈ మొబైల్ని ఇప్పుడు మాయం చేసి చూపిస్తాను, ఓకేనా? ఓకే. సరే, ఒకసారి ఇలా రండి. జస్ట్ లుక్ హియర్. ఇట్స్ గాన్. నా మొబైల్ ఏది? ఏం చేసావు? ఈ 4 ఫింగర్స్లో ఒకటి పట్టుకొని రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ. ఇది దగ్గరలో ఎవరైనా బ్లూ షర్ట్తో ఉన్నారా? బ్లూ షర్ట్ అదిగో. హలో బ్రో, ఇలా రండి ఒకసారి. చెప్పండి బ్రో. ఇతని మొబైల్ నీ దగ్గర ఉంటుంది, చూడు బ్రో. నా మొబైల్ నా దగ్గర ఉంటుంది బ్రో. నీ పాకెట్లో చూసుకో ఒకసారి. ఆ మొబైల్ ఉన్నట్లుంది. అరే ఎవరిది మొబైల్? ఇలా ఇవ్వండి, ఇతందే. బ్రో అసలు అతని మొబైల్ నా పాకెట్లోకి ఎలా? అదే మ్యాజిక్. ఇదేముంది బ్రో? ఐ వాంట్ సంథింగ్ బిగ్. ఇంతనా? సరే, మీ దగ్గర వ్యాలెట్ ఉందా? దాన్ని కలర్ మార్చి మాయం చేస్తాను. ఓకే, ఇలా ఇవ్వు. ఇదే కలర్ బ్లూ. దీన్ని మాయం చేస్తాను అండ్ ఆల్సో కలర్ కూడా చేంజ్ చేస్తాను నా పాకెట్లో పెట్టుకొని.
అదిగో ఆ చెట్టు దగ్గర నీ పర్స్ కలర్ చేంజ్ అయ్యేది, వెళ్ళి తెచ్చుకో. అక్కడ పద బ్రో, వెళ్ళి చూద్దాం పద. ఇటు చూడు బ్రో, ఇటు ఇటు ఇక్కడ ఉన్నదన్నాడు బ్రో, ఇక్కడ ఎత్తుకు, బాగా వెతుకు బ్రో. బాయ్. ఇక్కడ ఏం లేదు కదా బ్రో. బ్రో ఏది వీళ్ళు? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మరీ ఇలా ఉన్నారేంట్రా? నువ్వేమో పర్సు, నీ దగ్గర బండి. నేను అప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉన్నా. ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పిందన్న కోపంలో ఉన్నాను. అయినా దొంగనాయలకు మా వస్తువులే కావాలా? ఆ రోజే వాళ్ళు నాకు దొరుకుంటే చచ్చుండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ కాలం బతకర్లేండి. అదేంటి? అదే రోజు జరిగిన ఇంకో కథ చూపిస్తా. అరే మామ, ఈరోజు క్రేజీగా 2 పనులు చేశాంరా. అవునరా, మస్తు క్రేజీ ఉన్నాయి అసలు. లేకుంటే ఆ రోజు వాడు ముసల్దాన్ని గుద్దేసి వెళ్ళిపోవడం ఏందిరా, రోడ్డు మీద అల్లాడిపోయిందిరా చూడలేకపోయినా. సరే ఆడు గుద్దేసి వెళ్ళిపోయా, వెనకాల వచ్చిన వాడిని హెల్ప్ చేయమంటే వాడెంత కథలు పడ్డాడు అసలు. కొట్టడం ఏందిరా నాకు అర్థమైతే లేదు అసలు. అందుకే కదరా వాడు పర్సు లేపేసా, బండి కొట్టేశాం. ఆ వ్యాలెట్లో ఉన్న మనీ తీసుకెళ్ళి ఆ నష్టపోయిన ముసలావిడికి ఇచ్చేసినాం కదా. ఆ బండిని మాత్రం పాటలు పీకాడు ఇంటి ముందు పడేశాం. అరే ఈరోజు ఒక మస్తు జోక్ జరిగిందిరా. ఏం జరిగిందిరా? ఒకడు ఒక అమ్మాయిని పడేయడానికి ఇంకో అమ్మాయిని ఐడియా అడుగుతున్నారా. అందులో జోక్ ఏమున్నదిరా? అరే చెరువులో చేప కావాలనుకో, అప్పుడు చేపలు పట్టుకునేట్టు అడుగుతావా, ఇంకో చేపను అడుగుతావా? ఏదేమైనా ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉందాంరా. అయినా మనం ఇంకెన్నాళ్ళు బతుకుంటాం లేరా. రేయ్ మళ్ళీనా? వదిలేరా, జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ బ్రో. అరే అయినా నీకు భయం అంటే ఏంది తెలియదారా? అప్పుడప్పుడు తల పగిలిపోయేంత నొప్పి వస్తుంది, నోట్లోంచి బ్లడ్ వస్తుంటుంది, అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారా నువ్వు? ఆ రోజు కార్ యాక్సిడెంట్లో నా పేరెంట్స్ పోయారు, నేను కూడా పోయేవాడిని. కానీ దేవుడు బోనస్ కొన్ని రోజులు బతకనికి ఇచ్చాడు. ఏదేమైనా ఆ రోజు యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందిరా. అప్పటి నుండి దానివల్ల హెడేక్. ఆ రోజు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడే కదా నువ్వు నన్ను కలిసింది. ఇప్పుడే తెలిసింది నీకు బ్లడ్ క్యాన్సర్ ఉందని. నువ్వే కదా నా దగ్గరికి వచ్చి అప్పటి నుంచి కలిసే ఉంటున్నాం కదా. అరే బతకాలని నన్ను, మరి నీ ఆశ మొత్తం ఆ పేదోళ్ళకి ఎందుకు రాసావురా? అయినా ఏం చేసుకుంటాంరా పైసలు? ఇప్పుడు పైసలు లేక చాలామంది పేదవాళ్ళు అనారోగ్యంతో చనిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చేసిన అందుకే మనం ఎలాగో కొన్ని రోజుల్లో చనిపోతున్నాం. నీకు తెలిసిందో నాకు తెలిసింది. అయినా చాలామంది ఉంటారా చచ్చిపోవాలనుకుంటారు. లవ్ ఫెయిల్యూర్ అని, ఎవడేదో అన్నాడని, పైసలు లేవని. అసలు ఎందుకు చావాలనుకుంటున్నారో తెలియదురా. ఏ అయినా ఈ సెంటిమెంట్లో మనకు పడవలే కానీ ఆకలేసింది మనం తిందాం పదా. ఇక్కడ తిందాం రా. అరే జగన్, అరే జగన్ జగన్ నెక్స్ట్ స్టార్ట్ అయిందిరా. అరే అరే జగన్, అరే అరే విజయ్ విజయ్, అరే లేరా విజయ్, లే. సారీ, మీ ఫ్రెండ్ చనిపోయాడు. వాళ్ళకి బతకాలనున్నా చచ్చారు, మీకు బతుక్కున్నా చచ్చారు. నువ్వు ఒక అమ్మాయి కోసం చనిపోయా అన్నావు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నావు? పిచ్చిది, నా కోసం ఏడుస్తుంటుంది. అలానా? చూస్తావా ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందో? ఇలా రా. హలో సంజు, చెప్పవే. నవ్య, హేమంత్ చనిపోయాడు. అవునా? మిమ్మల్ని చేస్తా, పెట్టే. ఏం చేయాలి? హలో అజయ్, హేమంత్ చనిపోయాడంటగా. వాడు చచ్చిండు. ఆ కేసు నా మీదకి వస్తుంది ఇప్పుడు. నేను కొన్ని రోజులు బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం సెట్ అయ్యాక నాకు కాల్ చేయి. ఓకే బాయ్. ఏహే, వాడి చావు నా చావుకి వచ్చిందబ్బా. మా ఫాదర్ కూడా అలాగే ఉండుంటాడు. ఓహో, అలా అనుకుంటున్నావా? సరే చూపినా? లేదు లేదు,
నిన్నే పంపిస్తా, వెళ్ళి చూద్దువు కానీ. గణేష్, చిన్న వయసులోనే పెళ్ళయింది. నువ్వు పుట్టావు. మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు అడిగింది నేను నీకు ఇవ్వలేకపోవచ్చురా, కానీ నాకు ఉన్నదంతా నీకే ఇచ్చి పెంచాను. ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఎదుగుతావు అనుకున్నాను, కానీ ఒంటరిగా మిగిల్చి వెళ్ళిపోయావు కదా. నువ్వు ఏమడిగితే అది ఇస్తారా? నా ప్రాణం పోయినా మళ్ళీ నిన్ను ఏమి అనరా. ఒక్కసారి తిరిగి రారా గణేష్. సరే అమ్మా, ఇక మీ టైం అయిపోయింది, వెళ్దామా? నాకు 1 minute టైం ఇస్తారా? మా నాన్న కాళ్ళ మీద పడి సారీ చెప్పొస్తాను. అదే ఒక్క ఛాన్స్ నాకు ఇస్తారా? వెళ్ళి అమ్మాయి చంప పగలగొట్టొస్తాను ప్లీజ్. బతకాలనుందా? ఈ ఆలోచించేదేదో మీరు చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. పైకి లేవండి, నేను మీరు అనుకుంటున్నట్టు యమదూతని కాదు. మరి కదా ఇప్పటిదాకా ఉంది కూడా నేనే. ఏ గోస్ట్ అనుకుని భయపడతారని చెప్పి ఆ రూపంలో వచ్చాను. నువ్వు చనిపోయావు కదా. మీ ఇద్దరు చనిపోకుండా బ్రతికించడం కోసమేమో ఆ దేవుడు నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. ఒక మనిషిని నువ్వు 10 రోజులు మాత్రమే బ్రతుకుతావంటే ఆ మనిషి ఉన్న 10 రోజులు నచ్చింది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడా, లేకుంటే 10 రోజుల్లోనే ఏదో జరిగిపోతుందని చెప్పి 2 రోజు 3 రోజు చనిపోతాడా? లేదు కదా. అలానే ఒక మనిషి 60 ఏళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఆ 60 ఏళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ నచ్చింది తింటూ బ్రతకాలి, కానీ మధ్యలో ఏదో జరిగిందని చెప్పి మధ్యలో చనిపోతే ఎలా? డెత్ ఈజ్ ఎ సడన్ సర్ప్రైజ్. ఎవడో ఈ లోకంలో పర్మనెంట్ కాదు. ఏదో ఒక రోజు అందరం పోవాల్సిందే. ఎందుకంత తొందర? ఇదంతా చూపించడానికే మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఇంకా చనిపోలేదు. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, మీరు బ్రతకాలనుకుంటున్నారో లేదా చావాలనుకుంటున్నారో. డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. నీకు నాకన్నా మంచి అమ్మాయి లైఫ్లోకి వస్తుంది. వాడు చస్తే చచ్చిండు. ఇలాంటి వాళ్ళు ఇంత హ్యాపీగా బతుకుతున్నప్పుడు ప్యూర్ హార్ట్తో ప్రేమించే నేను ఎందుకు చావాలి? చచ్చి ఆపేద్దాం అనుకున్న దాన్ని బతికి సాధించలేనా? జగన్, ఆగురా. నా దగ్గర 2 minutes మాత్రమే టైం ఉంది. నేను చెప్పాలనుకుంది చెప్పేస్తా. నేను ఇద్దరిని చావు నుంచి కాపాడాను రా. నువ్వు బతుకున్నప్పుడు కాపాడావు, చనిపోయాక కూడా వాళ్ళని కాపాడావురా. వాళ్ళు చావాలనుకున్నప్పుడు వాళ్ళని ఆపగలిగాను. చావు వాళ్ళని కోరుకున్నప్పుడు ఆపలేకపోయాను రా. అదేంట్రా? ఆ ఇద్దరు ఈరోజు అనుకోకుండా ఒక అపార్ట్మెంట్లో కలుస్తారు రా. కానీ అక్కడ అపార్ట్మెంట్లో ఏమైందిరా? రే విజయ్, అపార్ట్మెంట్లో ఏమైందిరా?